టీ20 ప్రపంచ కప్ అరంగేట్ర ఎడిషన్ నుంచి ఇప్పటిదాకా ఆడుతున్న ఇద్దరు క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒకడు. అతడితో పాటు బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఈ ఫీట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే టీ20 ప్రపంచ కప్ 2022 తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రోహిత్ శర్మ చాలా కాలం దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దాదాపు ఏడాది విరామం తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో స్వదేశంలో సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన హిట్ మ్యాన్ ఆ తర్వాత ఐపీఎల్ 2024లో భాగమయ్యాడు. అయితే ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగిన రోహిత్ శర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఇక టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ పగ్గాలు వదిలేయనున్నాడనే వదంతుల నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కే అవకాశం ఉందని మోర్గన్ అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా టీ20 ప్రపంచ కప్ 2024లో గిల్ ను రిజర్వ్ ప్లేయర్ గా మాత్రమే ఎంపిక చేయడాన్ని తప్పుబట్టాడు. యశస్వి జైస్వాల్ బదులు శుభ్మన్ గిల్ ను ప్రధాన జట్టుకు సెలెక్ట్ చేస్తుంటే బాగుండేదని ఇయాన్ మోర్గన్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్ లో ఆడే టీమిండియాలో ఒకే ఒక్క మార్పు చేసుంటే బాగుండేది. నా వరకైతే యశస్వి జైస్వాల్ కంటే శుభ్మన్ గిల్ ప్రధాన జట్టులో ఉండడం ముఖ్యం. గిల్ తో కలిసి ఆడిన అనుభవం నాకుంది. అతడు ఎలా ఆలోచిస్తాడు, షాట్ల ఎంపిక విషయంలో ఎలా ఉంటాడు అన్న విషయాల గురించి నాకు అవగాహన ఉంది. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ కూడా అతడే అనడంలో సందేహం లేదు అని ఇయాన్ మోర్గన్ వ్యాఖ్యానించాడు.